అండ్ అది కాక వాయిస్ ఓవర్ మీరే ఇచ్చారు, రాధిక రాధిక అనే లోపల మాకు రాధికనే కనిపిస్తుంది. అయితే బ్రో ఇంకోటి, ఇప్పుడు అరవడం, ఒక పాయింట్ మీద ఉండడం, మొండిగా కూర్చోవడం, అదే మాట మీద ఉండడం, తను అనుకున్నదే రైట్ అని అనుకోవడం అని చెప్పి అది కూడా ఒకటి ఉంది జనాల్లోని. తను అనుకున్నదే ఇది అంటే ఎవరు చెప్పినా ఇది తప్పు అని చెప్పినా తీసుకోదు, అది బయట అంతేనా? తను మేనరిజం అంతే అన్న. నార్మల్గా ఉండేది తను అంతా, మేనరిజం అని కాకుండా తను ఉండేది అంతా. ఫస్ట్ థింగ్ అన్న, ఒక ఫిల్టర్ వేసుకోనో లేదంటే ఫేస్ కి మాస్క్ వేసుకోనో మనిషి అనేటోడు ఎవడు ఎక్కువ రోజులు ఉండలేడు. తిను ముందు నుంచే అసలు అలాంటి కాన్సెప్టే లేదు. ఏదున్నా ఫేస్ పైన మాట్లాడడం, ఎటువంటి ఇష్యూ ఉన్నా వాళ్ళతోటే డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడడం, అది తప్ప ఊర్లో అంతా మాట్లాడే అట్లాంటి క్వశ్చన్స్ అట్లాంటివి ఉండవు ప్రియా దగ్గర. మీతో ఇష్యూ ఉందంటే మీతోటే మాట్లాడుతుంది. సరే నేను అదే అంటున్నాను అన్న, నెగిటివ్ చేస్తుంది ఎక్కడ అంటే తను మాట్లాడే విధానమే అంటున్నారు. యాక్చువల్లీ ఇంత నెగిటివ్ అవడానికి రీజన్ ఏమనుకుంటున్నావు నువ్వు? అంత చూసావు కదా బిగ్ బాస్. అంటే నేను చూసినంత వరకు అయితే అంటే నాకు నెగిటివ్ పాయింట్స్లో అనిపించింది అదే, ప్రతి దగ్గర స్టాండ్ తీసుకొని మాట్లాడాల్సిన అవసరం కొన్నిసార్లు రాకుండా ఉంటే బాగుంటుందని. నెక్స్ట్ థింగ్ ఇంకోటి వాయిస్ స్టాండ్ తీసుకుంటే శ్రీజ కదా, శ్రీజ కంటే శ్రీజాని ప్రియాని కలిపి, అంటే ఇప్పుడు కూడా మీరు మొన్న కూడా ఒకసారి ఎపిసోడ్ చూసింటారు, అంటే వాళ్ళిద్దరు కలిపి రియాక్ట్ కావడం ఒక దానికి అని. రోజంతా అయితే అట్లా ఉండరు కదన్న, ఒక దగ్గర మాత్రమే అలా ఉంటారు. ఒక దగ్గర జస్ట్ ఒక దగ్గర వాళ్ళిద్దరు కలిసి ఒక దగ్గర స్టాండ్ తీసుకోవడం అన్న తప్పనేది అందరికీ అనిపిస్తే అందరు కలిసి మాట్లాడతారు. అక్కడ గ్రూప్స్ డివైడ్ చేసి వీళ్ళిద్దరిని ఒక పార్ట్ లో చూస్తున్నారు. అది మాత్రం అంటే శ్రీజాకి ఎక్కువ సపోర్ట్ చేస్తుంది ప్రియా అని కాదు, ప్రియాకి శ్రీజ సపోర్ట్ చేసలేరు. వాళ్ళిద్దరికి ఒక పాయింట్ అనిపిస్తే దాని మీద గొడవ పడుతున్నారు. సో వాళ్ళిద్దరు కలిసి రియాక్ట్ అవ్వడం కొంచెం జనాలకు ఏమన్నా ఇబ్బందికరంగా, అది కాక వాయిస్ పరంగా ఇద్దరిని వాయిస్ పరంగా వేసుకుంటున్నారు కాబట్టి ఆ వాయిస్లు కూడా కొంతమందికి ఏమన్నా ఇంకోటన్నా మీమ్స్ అదే మీమ్స్ ఇంకోటన్నా వాయిస్ అంటే ఇరిటేషన్ వస్తుంది, పొంగురు గొంతు ఇలా ఉంది అలా ఉంది, తినడానికే వచ్చావా అంటే వాళ్ళు తినేటప్పుడే చూపిస్తున్నారు. మనిషి అన్నలాగా తినాలా, మేమేమి హరీష్ అన్నం కాదు 3 రోజులు తినకుండా నీకే. మా తను ముందు నుంచే తను మంచి ఫుడ్ ప్రిఫర్ చేస్తుంది, తింటది, తినేటట్టే ఉంటది అంతే తప్ప దాని గురించి అట్లాంటి పాయింట్స్ అన్న. ఒకవేళ గేమ్ లో ప్లాట్ తప్పు ఉందంటే దాని గురించి ఏమైనా నెగిటివిటీ వస్తే మేము అది యాక్సెప్ట్ చేసి మేము దాని గురించి స్టెప్ తీసుకుంటుంటాం, మాకు ఏదన్నా ఒక దారి. కానీ అక్కడ ప్లాట్ గురించి కాదన్న, తను చేసే తప్పు గురించి ఎక్కడ కాదు, ప్లాట్ గురించి మాట్లాడట్లేదు. ఏం మాట్లాడుతున్నారంటే గొంతు, నీ బిహేవియర్, గొంతు, నువ్వు ఎలా అవతలతో అరగంట ఉంటున్నావు అంటే చాలా కోపంగా మాట్లాడుతున్నావు అంటే. ఇప్పుడు అవతలోడు వచ్చి మనని ఒక 2 minutes నాన్ స్టాప్ గా తిట్టి నవ్వమంటే నవ్వుతాం అన్న? నవ్వం కదా, మనం కూడా అలానే రియాక్ట్ అవుతాం అంతే తప్ప ఇంతవరకు అని లోపలికి దాచుకొని చేసే టైప్ అయితే ప్రియా కావాలని చేస్తున్నట్టు అనిపిస్తుందా నెగిటివిటీ బయట? కొన్ని పాయింట్స్ అయితే బేసిక్గా వాయిస్ ని మాత్రమే పట్టుకొని టార్గెట్ చేస్తున్నారు. కానీ గేమ్ చూడండి, తను ఆడే గేమ్ చూడండి. అండ్ ఇంకోటి, తను ఒక పాయింట్ చెప్పిందంటే తను చూసింది తను చెప్తుంది. కానీ అట్ ద సేమ్ టైం ఒకవేళ తన నుంచి ఏదన్నా మిస్టేక్ అయిందంటే కూడా తను వెళ్ళి సారీ చెప్తుంది, వెంటనే వెళ్ళిపోయి మాట్లాడేస్తుంది. అదే నేను అన్న పాయింట్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఒకరితో కొట్లాడింది, ఒకరితో ఆర్గ్యుమెంట్ జరిగింది అంటే కూడా నెక్స్ట్ వెంటనే తను అట్లే సైలెంట్గా ఉండి వాళ్ళ మీద వాళ్ళని టార్గెట్ చేసి అలా కూడా బిహేవ్ చేయట్లేదు. తను నెక్స్ట్ డే వెంటనే వెళ్తుంది, వాళ్ళకి కావాల్సిన, వాళ్ళకి ఏదైనా రిక్వైర్మెంట్ ఉంది, తన నుంచి ఏదైనా హెల్ప్ ఉంది అంటే కూడా తను చేస్తుంది కదా. సో బేసిక్ తన గేమ్ చూడండి, తను చేసే యాక్టివిటీస్ అవి చూడండి, వాయిస్ చూడకండి. అదే నేను అనుకుంది ఏంటంటే, ఇప్పుడు ఇంత ట్రోల్ అవుతుంది కదా, ఏమైనా మీకు ఎక్కడైనా ఒక పాయింట్లో అనిపించిందా ఇదే కావాలని అవుతుంది ట్రోలింగ్ అంటే, కావాలని ఎవరో చేపిస్తున్నట్టు ఉంది అంటే? ఒక ఇప్పుడు మనం పెద్దోళ్ళం కాదు, మనము సేమ్ ఏజ్ గ్రూప్ ఇలా ఉంటాం, మనకి ఏం జరుగుతుందో మనకు ఒక ఐడియా ఉంటుంది. కావాలని అయితే ఏమనుకోము, అది ఆడియన్స్ వాళ్ళ ఒపీనియన్. ఆ వాయిస్ నచ్చలేదు, నచ్చకపోయిండొచ్చు, కొంతమందికి నచ్చచ్చు. ఇప్పుడు అగ్ని పరీక్షలో క్యూట్ అని పెట్టిన వాళ్ళు ఇప్పుడు ఇక్కడ నచ్చట్లేదు అంటున్నారు. సో ఓకే, వాళ్ళ పర్స్పెక్టివ్ అది. కొంతమంది పర్సనల్ గా కొంతమంది డిజర్వ్ కాదంటారు బిగ్ బాస్. మీరేమంటారు? ఎవరైతే అన్నారో ఎంత డిజర్వ్ 1 lakh people నుంచి 100 మందికి వచ్చి 100 మంది నుంచి 40 మందికి వచ్చి 45 మంది నుంచి 15 మందికి వచ్చి దాని లోపల 5 లోపలికి పోయారంటే మరి నవదీప్ గారు, శ్రీముఖి గారు, అభిజిత్ గారు 1 time విన్నర్, వీళ్ళంతా మరి ఎందుకు పంపించారో ప్రియా గారిని అనేది. కొంతమంది ఇంకా కంపారిటివ్ పోస్ట్, కొంతమంది ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ఎవరైతే అగ్ని పరీక్షలో వాళ్ళని కూడా మేము చాలా అంటే పాజిటివ్గా తీసుకున్నాం. వీళ్ళ అంటే మనం అందరం గెలిచాం రా, ఒక 5 పోయినా 15 మంది ఉన్నా 5 పోయినా వాళ్ళందరూ విజయం ఇది అని మేము అనుకున్నాం. కానీ వాళ్ళు కూడా బయటకు వచ్చి ఏమో కొంచెం ఎవరికి తెలియదు కదన్నా పర్సనల్ అజెండా ఎలా ఉంటుందో. ఒక మనిషికి నెగిటివిటీ ఎంత ఈజీ ఇవ్వడం, పాజిటివిటీ ఇవ్వడం అంటే ఒక లైఫ్ టైం పడుతుందేమో, కానీ ఒక నెగిటివ్ పాయింట్ చేయడానికి జస్ట్ ఒక 1/2 second చాలండి.
సోషల్ మీడియాలో కానివ్వండి, అది ఎక్కడైనా కూడా. పనులు చేయడం లైక్ తనకు ఏమైనా బద్ధకమా అలా ఏం లేదు. ఏమైనా ఉంటుందా? మీరు చూసినట్టయితే ఇంతవరకు ఓనర్స్ గానే ఉన్నారు వాళ్ళు ఓనర్స్ ఉన్నారు, టెనెంట్స్ తోనే వర్క్ చేయించుకోవాలి. సో ఇప్పుడు ఈ వీక్ చూడండి, ఇప్పుడు టెనెంట్స్ గా అయిపోయారు వాళ్ళు. తను ఎవ్రీ వీక్ ఇప్పుడు చూడండి 40 to 60 స్ట్రీట్ డాగ్స్ కి తనే కుక్ చేసుకొని వెళ్తుంది అన్న. బద్ధకం అంటున్నారు కదా, తను ఒక స్కూటీ ఉంటే స్కూటీ, తన కారు ఉంటే కారు, ఆల్మోస్ట్ మా కాలనీ అని ఉంటుంది, దీంట్లోనే ఒక 30 స్ట్రీట్ డాగ్స్ కి తను రోజు వెళ్ళి ఫుడ్ పెడుతుంది. ఒకవేళ బద్ధకం అనేది అనుకుంటే అంత చేయాల్సిన అవసరం లేదు, అంటే డాగ్స్ పర్స్పెక్టివ్ లో చెప్పట్లేదు. ఏ విషయంలోనైనా కూడా తను అంత యాక్టివ్ ఉంటుంది. మరి ఆడ నిద్ర సరిపోక కొంచెం డాన్స్ చేస్తలేదు అంతే, పొద్దున దానికి కూడా వేస్తుంది అంతే, దానికి కూడా కొంచెం అనుకుంటున్నారు అంతే. ఒక మెమొరీ ఒక షేర్ చేస్తారంటే ఎవరికి తెలియంది ఆడియన్స్కి తన గురించి. ఆల్రెడీ ఒకటి చేశారు డాగ్స్కి సంబంధించింది, ఇంకోటి ఏదైనా తన పర్సనల్ లైఫ్లో తెలియంది ఆలోచిస్తున్నా. వాళ్ళని అడిగినా నేను చెప్పి వాళ్ళు ఏం చెప్తారో అని ఆలోచిస్తున్నా. చెప్పండి, ఒక్కొక్కరు ఒక్కొక్కటి, మీ బెస్ట్ మెమరీస్ ఒకటి, నీకోటి అలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి. బెస్ట్ మెమరీస్ అంటే యాక్చువల్గా నేను లో ఉండే టైంలో నన్ను పైకి తీసుకొచ్చిందే ప్రియా. నాకంటూ నా చుట్టూ నా ఫ్రెండ్స్ లేని టైంలో, నేను లో ఉండే టైంలో నన్ను పైకి తీసుకొచ్చిందే ప్రియా అండ్ ఇంకొక ఫ్రెండ్ ఉన్నారు, వాళ్ళిద్దరే నన్ను పైకి తీసుకొచ్చింది. ఈ రోజు నేను హ్యాపీగా అందరి మధ్యలో తిరుగుతున్నానంటే తన వల్లే. బెస్ట్ ఇంకోటి ఏంటంటే తను ప్రియా వచ్చేసి రిజర్వ్డ్ పర్సన్ కాదు, ఎక్కువ ఇంటరాక్షన్ ఎక్కువ ప్రియా మాట్లాడుతూనే ఉంటుంది. అండ్ నేను ఆ సిచ్యువేషన్లో నుంచి ఉన్నానని తెలిసి బేసిక్ జిమ్కి రావడం స్టార్ట్ చేసా, చిన్నగా ఇద్దరం కలిసి తిరగడము, కంప్లీట్గా ఆ లో స్టేజ్ నుంచి ఈరోజు హై స్టేజ్లో ఇప్పుడు మళ్ళీ హ్యాపీగా నార్మల్గా తిరుగుతున్నాను అంటే మాత్రం కేవలం ప్రియా. సో ప్రియాలో ఇంకో క్వాలిటీ కూడా ఉంది, షీఈ్ ఎ వెరీ సోషల్ వర్కర్ కూడా. అంటే ఎన్జిఓస్లో తను పార్టిసిపేట్ చేయడము, డొనేట్ చేయడము, సో ఇలాంటివి కూడా చేస్తుంది తను. ఎవ్రీ మంత్ తనంతకు తనే తన పాకెట్ మనీలో నుంచి స్పెండ్ చేయడము అండ్ ఎంతో కొంత సోషల్ వర్కింగ్కి అంటే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్కి అలాట్ చేయడము, సో అలాంటివి కూడా చేస్తుంది. సో ఆర్గనైజ్ చేస్తుంది బేసిక్గా బ్లడ్ క్యాంప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లడ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఆ అమ్మాయికి ఫోన్ చేస్తే చాలు మనకు పని అవుతుంది. నా దగ్గర ఎక్కువ ఉన్నాయండి బ్లడ్, తీసుకో పాయింట్లు 18 పాయింట్లు 17 పాయింట్లు. అంటే తనకు హెల్ప్ అడిగినామంటే చేత కాకపోయినా తను ఖచ్చితంగా చేస్తుంది పక్క. షీ డిజర్వ్డ్. సూపర్ బ్రో. బెస్ట్ ట్రిప్స్ అన్న టూర్స్ తోటి యూస్ టు ఎక్స్ప్లోర్ ఎ లాట్. అందరం కలిసి ఒక బ్యాచ్ వెళ్ళే వాళ్ళం. ఆ టూర్స్ ట్రిప్స్ యాక్చువల్లీ తను ఒకవేళ హౌస్లో లేకుంటే ఇప్పుడు ఒక ట్రిప్ కూడా వెళ్ళిపోతుంటేవి ఎక్కడికన్నా. మంచిగా చాలా మంచిగా ఆర్గనైజ్ చేస్తుంది అన్న. అది ఆ కోర్ పాయింట్ మేము మిస్ అయ్యి మేము ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం. చాలా మంచి ట్రిప్ అంతా ఆర్గనైజ్ చేయడం, ఎక్కడికి వెళ్ళడం, ఇవన్నీ చాలా గ్రూప్ ఉంటుందా మీకు? లైక్ 10 మేము అంతా కలిపి ఒక 8 to 12 people ఉన్నాం, మేల్స్ అండ్ ఫీమేల్స్ అందరం కలిసి వెళ్తాము. చాలా బాగుంటుంది. దాని అంతా ట్రిప్స్ ని ఆర్గనైజ్ చేసేది. ఇంకా కోర్ మెమొరీ అంటే బిగ్ బాస్ వాళ్ళకి ఆ వాయిస్ విని ఏమో కొంచెం ఇరిటేట్ అవుతున్నారు కానీ మేము అది వినక చాలా మిస్ అవుతున్నాం. మాకు మేము మిస్ అవుతున్నాం యాక్చువల్లీ. అది అనుకోవచ్చు మీరు ఫ్రెండ్స్ అని, కానీ మాతోటి కూడా ఎలా ఉంటుందో తన షోలో కూడా అలానే ఉంటుంది. తను ఫిల్టర్ లేదు, ఒక మాస్క్ వేసుకోకుండా తానులా ఉంటుంది. ఎవరి వల్లనో తను ఇన్ఫ్లుయెన్స్ అవ్వట్లేదు, ఇన్ఫ్లుయెన్స్ కాదు కూడా, కానీ తను అరుస్తుంది, ఆర్గ్యూ చేస్తుంది అన్న పాయింట్స్ ఉంటే షో ఒక పర్స్పెక్టివే అది. తను ఆ షోకి తగ్గట్టు వెళ్తుంది అనేదే ఉంది. నెగిటివ్ పాయింట్స్ సుమన్ శెట్టి అన్నని స్టార్టింగ్లో అందరు ఇట్లా అరే అన్న ఏం ఆడట్లేదురా అన్నప్పుడు కూడా ప్రియా స్టాండ్ తీసుకోలేదు. అన్న దగ్గరికి వెళ్ళి అన్నతో బాగా మాట్లాడడం, అన్న మీరు మాట్లాడండి అని చెప్పడము. తర్వాత రాముతో ఏమైనా కూడా రాము తిను అని అనడము. తను ఎవరితో ఆ పర్సనల్ అజెండా పెట్టుకోవట్లేదు. తను అందరితో ఇట్లా భరణి అన్న గారితో కానివ్వండి, ఇట్లా ఉన్న కంటెంట్